ముందుగా సుప్రసిద్ధ కళాకారులకు నమస్కారం. ఈరోజు సండే కాబట్టి బట్టలు ఉతకడానికి అయితే వచ్చేసాను అనమాట. ఇంక చుట్టూ అయితే పెద్ద బండి మీదకి అయితే వచ్చేసాను. నీళ్ళైతే బాగుండి ఏమంటే అడుగున ముళ్ళు ఉన్నాయి కాబట్టి ముళ్ళు అన్నీ ఏరేస్తున్నాను అనమాట. ఇంక బట్టలు కుచ్చుకుంటాయి కదా కాళ్ళకి ఉతికేటప్పుడు, అందుకని నేను ఇదైతే పెద్ద బండి అనమాట. నీళ్ళు అయితే బాగున్నాయి. బట్టలు అయితే ఉతకడానికి అయిపోయింది, ఆరేసాను. ఏంట్రా వీడు రాళ్ళన్నీ అట్లా పెట్టాడు అనుకుంటున్నాడు. బట్టల మీద రాళ్ళు పెట్టుకుంటే గాలి తగ్గేదే లేదంటదని అందుకని రాళ్ళు అయితే పెట్టేసాను అనమాట. గాలికి ఎత్తుకొని పోతే బట్టలు అయితే నీట్గా అన్నీ ఆరిపోయాయి అనుకుంటా. తీసేస్తున్నాను ఒక్కొక్కటి రాళ్ళు అయితే తీసేసుకొని బట్టలు అయితే నీట్గా తీసేసుకుంటున్నాను. లాస్ట్లో మాదలు అయితే కట్టేసాను ఇంటికి బయలుదేరడానికి. దాహం ఉందంటే నీళ్ళు అయితే తాగుతున్నాను అనమాట. ఎండకు కదండి, దాహం చాలా అవుతుంది అనమాట. ఇంటికి వెళ్తే అన్నం అయితే తినేసాను. ఇంక బండిలో పెట్రోల్ లేదంటే ఇంక పెట్రోల్ వేయించుకోవడానికి అయితే ఉరకొండ వెళ్ళాను. ఇంక ఎలాగో ఉరకొండకి వచ్చాను కదా అని సండే అని గుర్తుకొచ్చింది అనమాట. సండే చూడండి ఉరకొండలో షాపులన్నీ బంద్ చేశారు, రోడ్డు కూడా అయితే ఖాళీగా ఉన్నాయి. చికెన్ అయితే కొట్టించుకున్నాను. అన్న అయితే చక్క అయితే నరికేసాడు అనమాట చికెన్. ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి ఇంట్లో ఇచ్చేసాను చికెన్. ఇంటికి వెళ్ళి ఇచ్చేస్తానే ఇంక నీళ్ళు ఎవరో తాగడానికి అండి. ఇంక నీళ్ళు ఎత్తుకోవడానికి అయితే వెళ్తున్నాను. నీళ్ళు అయితే పట్టుకున్నాను. ఇంకా బండ్లో వేసుకొని ఇంటికి అయితే వచ్చేసాను. ఇంటికి వస్తేనే 6 అయింది కాబట్టి టైం గాడిద పట్టుకురావాలని గాడిద పట్టుకోవడానికి అయితే వెళ్తున్నాను అనమాట. 6 గంటలు అయినా నన్ను పట్టుకురాలేదని అదైతే కొరకడానికి అయితే వస్తుంది ముందుకు. చూడండి ఎలా వస్తుందో చూడండి. ఇంక తాడైతే ఉప్పేసాను అనమాట. ఇంక ఉప్పు అయితే అదే తింటాను మొదలుపెట్టింది. తినలేని ఉన్నాను. సరే, సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్, ఉంటా, బాయ్.